ఓట్లు ఇతను అంటే అయిపోయినాయండి. ఆ 40 లక్షలు అట్లా పోనీ వాళ్ళ ఓట్లు వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు. మిగతా ఉన్నటువంటిది 1,10,00,000 అనుకోండి. 1 కోటి మంది ఉన్న 1 కోటి కుటుంబాలు ఈ 1 కోటి ఓట్లు తనకు వచ్చినాయి. కాకపోతే ఒకటే వచ్చినాయి. వీళ్ళకి 60 లక్షలు 70 లక్షలు ఉంటాయి. అంటే 70 లక్షల కుటుంబాలు అనుకున్నాం జగన్కి. 70 లక్షలు ఇంటూ 2 రావాలి. 70 లక్షలు ఇంటూ 2 కాకుండా వీళ్ళ దాంట్లో నుంచినే కొనిపోయినాయి. ఎందుకని రెడ్లు పోయారు. ఇప్పుడు మీకు మొత్తం ఆ కుల సమీకరణాలు లెక్క తీస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ రెడ్ల సీట్లు గెలిచింది ఇప్పుడే. 34 సీట్లు, 35 ఏమో కమ్మ సామాజిక వర్గం గెలిచారు, 34 రెడ్డి సామాజిక వర్గం గెలిచారు. 34లో 24 దాకా వీళ్ళే గెలిచారు. వైసీపీ గెలిచింది 6 అంతే. అవును. 24 దాకా తెలుగుదేశం గెలిచింది, 2 బీజేపీ వాళ్ళు గెలిచారు. 26 ఏమో గెలిచారు తెలుగుదేశం. అంటే రెడ్డి సామాజిక వర్గం వదిలేయడం వలన అతిపెద్ద మైనస్. కానీ మెయిన్ పాయింట్ అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు, ఈయన కాడసాని వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వాళ్ళు చూపిస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు, అనవసరంగా ఎన్నికల ముందు ఆ ఇష్యూ ఎత్తారు. రెండోది నేను ఆయన ఓపెన్ గా చెప్పింది, దాడిశెట్టి రాజా ఓపెన్ గా చెప్పింది, కంప్లీట్ ఐప్యాక్ మీద డిపెండ్ అయిపోయారు, గ్రౌండ్ లెవెల్లో మా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు, మేము చెప్పినా సరే వినలేదు. ఈ మాట మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టున్నాం. కార్యకర్త నాయకుడు ఫీడ్బ్యాక్ ఇదివరకు క్రిందటిసారి చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. నాయకులదంటే మీరు కూడా అన్నారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, కానీ ఆయన దగ్గర మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు బేసిక్ గా?